Dear brothers and sisters, praise the Lord. Today's verses also are from the book of Proverbs, chapter 3. Proverbs chapter 3, verse 3. Let not steadfast love and faithfulness forsake you. Bind them around your neck. Write them on the tablet of your heart. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అని దేవుడు చెప్తున్నారు. మనం పరిశుద్ధంగా బ్రతకాలి, పరలోకానికి వెళ్ళాలి లేదా స్వర్గానికి వెళ్ళాలి అంటే కొన్ని మంచి క్వాలిటీస్ మనకు ఉండాలి. చెడు మొత్తం విడిచిపెట్టి మంచిని అనుసరించి వారుగా ఉంటే దేవుడు మనకు స్వర్గాన్ని ఇస్తారు. చెడు పనులే చేసుకుంటూ ఉంటే ఆ చెడులోనే చనిపోతే నరకానికి ప్రాప్తులమవుతాం. కాబట్టి దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకమని దేవుడు చెప్తున్నారు. దయ అనేది మనం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల సత్యమును అనుసరించి జీవించాలి. అయితే ఈ రెండింటిని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఎన్నడూ విడిచిపెట్టొద్దు. వాటిని కంఠభూషణముగా ధరించుకొని మనం మరి జ్యువెల్స్ని లేదా నగల్ని అలాంటి వాటిని ఎంత ప్రేమగా మనం కంఠానికి అలంకరించుకుంటామో ఆ విధంగా ఈ వాక్యాలను వాటి బదులు మీ దగ్గర ఉంచుకోండి. వాటితో అలంకరించుకోండి మిమ్మల్ని మీరు. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకుని స్లేట్ మీద రాసుకుంటూ ఉన్నప్పుడు అక్షరాలు చక్కగా కనిపిస్తాయి కదా మనకి. అదేవిధంగా మన హృదయం అనే పలక మీద రాసుకుంటే మామూలు పలక మీద రాస్తే చెడిపోతాయి, చెరిపివేయగానే కనిపించవు. కానీ హృదయం అనే పలక మీద వాటిని చెరిపోకుండా రాసుకో అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఏమేంటి క్వాలిటీస్? దయ, సత్యము. ఆ రెండు మనం అనుసరించినట్లయితే మరి దేవునికి ప్రియంగా మనం బ్రతకగలుగుతాము, స్వర్గాన్ని సంపాదించుకోగలుగుతాము అని దీని మీనింగ్ అన్నమాట.